అప్పు సమైక్యలో వేసినారు. ఇప్పుడు ఈమెకి లోన్ ఇప్పడానికి ఏమైనా ఉంది సమస్య? ముందు నుంచి కట్టినారు కదా, దానికి ఎవడు బాధ్యత? నువ్వు అది సమైక్య కంట కట్టు. ఏం సమైక్య? సంఘం పేరు ఏం పేరు? నీ ఫోన్ నెంబరు? గంగా భవానియా? అది కాదు కదమ్మా, ఎవరో ఫ్రాడ్ చేసేసి వీళ్ళైతే కట్టినారు. ఎవరో ఫ్రాడ్ చేసిన దానికి వీళ్ళు ఏం చేస్తారు? నీ ఫోన్ నెంబర్ ఏమో? 5176 గంగా భవాని సమైక్య సంఘము. ఒకసారి కనుక్కోండి. వీళ్ళు ఆల్రెడీ కడుతూ ఉంటే మళ్ళీ ఇంకెందుకు కట్టాలి అవసరం ఉంటుంది? డిఫాల్ట్ అయిందేనా వీళ్ళది? సంఘం ఓకే ఉంది సార్. సంఘాలకి అటాచ్ అయ్యే ఎస్ఎల్ఎఫ్ డిఫాల్ట్ అయింది కదా బ్యాంక్ లో సార్ కూడా కరెక్ట్ గా కట్టినారమ్మా. నువ్వు కాదమ్మా, ఈ సంఘాలు ఎట్లా అంటే ఎస్ఎల్ఎఫ్ డిఫాల్ట్ అయితే అంతా డిఫాల్ట్ అయినట్టే. అర్థమవుతుందా? అర్థమైందా? నువ్వు కడుతున్న ఎస్ఎల్ఎఫ్ ఆ సంఘమే డిఫాల్ట్ అయింది. దీంట్లో భాను అనే ఆమె 20 లక్షలు తినింది. తెలుగుదేశం మహిళా ప్రెసిడెంట్ ఏదో ఉండే ఆమె 20 లక్షలు తింటే మేము దాంట్లో 6 లక్షలు ఎంతో కట్టి ఇచ్చినాము. దీంట్లో ఎవరెవరు ఫ్రాడ్లో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ జైలుకి పోయింది. ఈమె జైలుకి కూడా పోయి వచ్చింది. భాను అనే ఆమె సాయినగర్లో ఉంటుంది. ఐడియా ఉందా నీకు? మళ్ళీ ఉంది కదా ఫ్రాడ్ చేసిన విషయం, నీకు తెలుసా? తెల్లా? అన్ని తెలుసు సార్. మేము కట్టినాము, మరి 2 ఏళ్ళ నుంచి మాకు లోన్ అన్న ఇప్పుడు ఇస్తారులేమ్మా, లోన్ ఇప్పిస్తారులే. ఒకసారి ఆ బ్యాంకర్తో, ఎస్బీఐ బ్యాంక్ అంట, ఒక నిమిషం ఇది అయిపోయింది. ఆ ఎస్బీఐ బ్యాంకు అతనితో అంట మాట్లాడేసి అసలు లోన్ ఇస్తున్నారా లేదా కనుక్కోండి. ఇప్పుడు ఈమె చెప్పినట్టు కాదు, మనకు లోను ఆమెకు ఈరోజు రమ్మన్నారంట. అవుతుందో లేదో ఒకసారి కనుక్కొని మళ్ళీ ఆమెకు ఫోన్ చేసి చెప్పండి. సరేనక్క చెప్పండి. సమస్యలు ఉన్నాయి సార్. ఒక కరెంట్ మెయిన్ వైర్ వచ్చి సాధారణ వచ్చి సమస్య ఉంది సార్. చెప్పాము, అది వేరే స్ట్రీట్కి వెళ్ళిపోయింది. జిల్లా గారు చెప్పిస్తున్నారు. ఆ సమస్య ఒకటి వాటర్ది వాల్ వేస్తామని చెప్పారు. ఆ వాటర్ నీళ్ళు కూడా సరిగ్గా రావడం లేదు సార్. అందరికీ ఒక్క నిమిషం ఉండు. కరెంట్ది ఏమైంది? కరెంట్ది ఏం కావాలి? మెయిన్ వైర్ అది లోడ్ ఎక్కువ ఈవినింగ్ నీళ్ళు వస్తాయి కదా, వీళ్ళు మోటార్లు వేస్తేనే ఒక్కసారిగా స్టార్ట్ అయిపోయి అది ఎందుకు అంత ఫస్ట్ ఫ్లోర్ గేట్ వరకు లేదు కదా, నీళ్ళు ప్రెజర్గానే వస్తున్నాయి కదా. మెయిన్ వైర్ ముందుకి ఇంటి దగ్గర జాయింట్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది సార్. పక్క స్ట్రీట్కి వెళ్ళిపోయింది. అది ఏంది వెళ్ళిపోయింది? వైర్ పక్క స్ట్రీట్కి మార్చేసినారు. మళ్ళీ పోయి అడిగాము. ఏం కేబుల్ మారింది? మీకేమైనా ఐడియా ఉందా? లైన్ మ్యాన్ ఎవరు ఉన్నారా? గోవిందో, జిల్లా సర్వీస్ అనవసరం చెప్పాము. అసలు నాకు సమస్య నాకు అర్థం కాలేదు. ఈడ ఏం సమస్య? కరెంటు వైర్ మెయిన్ వైర్ ఇది. మేము పోతాం పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉంది, వీళ్ళ ఇంటి వరకు టెంకాల చెట్టు ఉందంటే అక్కడ వరకు జాయింట్ ఉంది నా మెయిన్ లైన్. అప్పుడే నేను ఒక 2 years బ్యాక్ కూడా మీకు అర్జీ ఇచ్చింటే కేబుల్ ఏమని చెప్పి ఎస్ అని చెప్పింది. ఎస్ అని చెప్పి వేరే లైన్కి సార్ ఎన్నో చెప్పాము. మరి కండక్టరే వేయాలి కదా, మామూలు కండక్టరే వేయాలి కదా. ఏమి అర్థమైందా? నాకు వీళ్ళు చెప్పేది కూడా నాకు కూడా అర్థం కాలేదు. ఏదో ఈయనే సొల్యూషన్ కూడా చెప్పేస్తున్నాడు. దానికి లోడ్ ఎక్కువ వస్తుందా? లోడ్ వస్తా అంటే మీరు ఇలాంటి కండక్టర్ వేసినారనుకో కాలిపోతుంది, తట్టుకోలేదు. ఈ కేబుల్లో కారిపోతుంది. అర్థమైందా? దానికంటూ ఒక కెపాసిటీ ఉండేది వేయాల. సో దానికి ఏం వీలవుతుందో ఒకసారి చూసుకొని చేయండి. రెండోది అది వాటికి నేను చెప్పిన రెండోది చెప్పు. నీళ్ళది సరిగ్గా రావడం సార్. అది వాళ్ళు చేస్తామని చెప్పి అది కూడా ఫెయిల్యూర్ ఇక్కడ వాళ్ళు అంటే ఏ సందులకు సరిగ్గా రావటం లేదు సందే సార్. ఎవరు వాటర్ మ్యాన్ ఎవరున్నారు? ఒక్క నిమిషం. ఏం నీళ్ళ సమస్య ఏమి సందులో? మాస్క్ పైకి వేసుకో. ఏం సమస్య? మెయిన్ పైప్ ఉంది సార్. లెట్రిన్ బండల్ మీద పోయినాయి. ఒకసారి అప్ అండ్ డౌన్ ఉంది సార్. 10 నిమిషాలు ఎక్కువ తక్కువ ఎక్కుతా సార్. 10 నిమిషాలే, ఎక్కువ ఏం లేదు సార్. ఇట్లా ఎన్నికిపోయి ముందుకు వస్తారు సార్. అయినా రిక్వెస్ట్ వాళ్ళు వెళ్ళదు సార్. ఒక్క నిమిషం. అంటే మనమే రోగం చెప్పి మనమే మందు చెప్తా అంటే వాళ్ళంతా ఎందుకు? అందరికీ రావడం లేదు సార్. ప్రతి ఒక్కరు అందుకే నేను ఒక్క నిమిషం ఉండు. ఏం లేదు సార్. లెట్రిన్ బండల్ మీద పోయినాయి సార్.
అక్కడ నుంచి డౌన్లోడ్ ఉంది సార్ ఇక్కడికి. ఉమ్. ఇక్కడ నుంచి మళ్ళీ పికప్ అయితే అంటే ఇట్లా కిందికి వచ్చి మళ్ళీ వెనక్కి పోవాలా? మధ్యలో ట్యాప్ చేసుకోవడానికి లేదా? ఉన్నాయి కదా ట్యాప్స్. ఉన్నాయి సార్. మరి మెయిన్ పైప్కి కొన్ని ఉన్నాయి సార్. దీనికి 2 లైన్లు ఉన్నాయి సార్. 6 ఇంచులు ఒకటి 4 ఇంచులు. ఈ 4 ఇంచులు పాత పైప్ సార్.